దేవుడు నీకు తోడై ఉంటే మరి ఎందుకు ఫెయిల్ అయ్యావు? దేవుడు నీకు తోడై ఉంటే మరి ఉద్యోగం ఎందుకు రాలేదు? దేవుడు నీకు తోడై ఉంటే మరి మీ ఇంట్లో అది ఎందుకు జరిగింది? ఓ బోల్డ్ అన్ని మాటలు తీసుకొస్తారు. మరి దేవుడు మీకు తోడై ఉంటే మీ నాన్న ఎందుకు చచ్చిపోయాడు? దేవుడు కాపాడొచ్చుగా. విశ్వాసం గల నీవేం మాట్లాడతావు? ఇంటికి పోయి మమ్మీ డాడీ ఎందుకు పోయాడే, దేవుడు ఎందుకు కాపాడలేదని అడుగుతావా? ఏం చెప్తావు? ఎక్కడికి పోయాడు మా నాన్న? ఎక్కడికి పోయాడు? మీరేమనుకుంటున్నారు? చచ్చిపోయాడని నీకు లేడు అనుకుంటున్నారేంటి? మా నాయన భద్రంగా ఉన్నాడు, మాకంటే ముందుగా దేవుని వద్దకు చేరాడు. ఒకరోజు వస్తుంది, ఆయన మేము తిరిగి కలుసుకుంటాం, ఇక ఎప్పటికీ విడిపోకుండా శాశ్వతంగా అక్కడే ఉంటాం. ఇది నా విశ్వాసం అని చెప్పు, ఇంక అవతల సౌండ్ ఉండదు. మరణంతో సహా సమాధానం చెప్పడానికి సన్నద్ధులై ఉండాలి. ఎందుకంటే మనుషుల నుంచి రకరకాల ప్రశ్నలు తీసుకొచ్చి నిన్ను సంధించేది సైతాను. నిన్ను కృంగదీయటానికి, మానసికంగా క్షోభ పెట్టడానికి, బలహీనపరచడానికి, వెనక్కి తిప్పడానికి, నీ మీదకి అవిశ్వాసపు బాణాలు విసిరేది నిరంతరం వాడే. వాడిని ఎదుర్కోవడానికి విశ్వాసాన్ని ఒక ఆయుధంగా నువ్వు వాడాలి. సాతానును జయించు రహస్యము యేసు రక్తము, దేవుని వాక్యము, ఈ రెండిటి యందు ఉంచిన విశ్వాసము. ఇప్పుడు చెప్పండి, సియోను మార్గములో పలు శోధనలు రాగా, పాడండి అందరూ కలిసి. సొంత బలమును ఇచ్చితివి, సొంత బలము. కానీ మోషే మాత్రం సగం పాట అట్ట పాడుకున్నాడు స్టార్టింగ్లో 40లో. ఫరో సాతానుకు సాదృశ్యంగా ఉన్నాడు. అర్థమైందా? ఫరో ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? సాతానుకు సాదృశ్యంగా ఉన్నాడు. వాణ్ణి జయించాలంటే దేవుని యందు సగం విశ్వాసమును, తన సొంత జ్ఞానం, సొంత బలం, సొంత విద్యల మీద సగం జ్ఞానం, ఆ సగం విశ్వాసం పనికిరాదు. సంపూర్ణంగా దేవుని యందు విశ్వాసం ఉంచితేనే వాణ్ణి కొట్టగలం. సంపూర్ణంగా దేవుని యందు విశ్వాసం ఉంచితేనే వాడిని తొక్కి పట్టగలం, లేకపోతే కష్టం. కానీ మోషే ఆవేశపడ్డాడు. సగం దేవుని యందు విశ్వాసం, సగం తనకున్న టాలెంట్స్, తనకున్న సామర్థ్యతల మీద విశ్వాసం పెట్టి. ఇప్పుడు దేవుడు ఏం చేయాల్సి వచ్చింది? ఈ సగం సగం చదువు పనికిరాదు బేట, నువ్వు అర్జెంటుగా ఇక్కడ నుంచి ముందు బడిలోకి పదా అన్నాడు. ఏ బడిలోకి? దేవుని బడి. ఎక్కడ నేర్చుకున్నాడు? మిథ్యాను అరణ్యంలో నేర్చుకున్నాడు. ఎన్ని రోజులు నేర్చుకున్నాడు? 40 రోజులు. ప్రియ బిడ్డ, గుర్తుపెట్టుకో, కొన్నిసార్లు నీకు అలాంటి ప్రత్యేకమైన అనుభవాలు నేర్పడానికి నిన్ను దేవుడు ఒంటరిని చేస్తాడు. నిన్ను ఆదరించేవాళ్ళు, ఆదుకునేవాళ్ళు, అర్థం చేసుకునేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు, నీకు సపోర్టుగా నిలిచేవాళ్ళు అందరినీ కూడా దూరం చేసి కూర్చోబెడతాడు. భార్య, పెంకె భార్య, ఆమె తండ్రి, అల్లుడు ఇంటబడి ఉంటే చీపేగా. ఇంకేమాత్రం ఆదరణ దొరికిద్ది? దాది పోయే, మమ్మీ పోయే, ఆ జనం పోయే, ఈ జనం పోయే, ఇశ్రాయేలీలు లేరు, ఐగుప్తీయులు లేరు, పోయి మిద్యానీయుల దగ్గర పడ్డాడు. పోయి చూడండి, ఏది లేదు, ఒంటరి అయిపోయాడు. ఈ పాటలు పాడుకుంటూ కూర్చున్నాడు, ఒంటరిగా ఉన్నాయి విలపిస్తున్నానని. పిల్లరా, నేను చెప్పేది మీలో ఎంతమందికి అర్థమైందో కానీ నిజంగా నిజం. కొన్ని అనుభవాల కోసం దేవుడు కావాలని అందరి నుంచి నిన్ను పక్కకు తీసుకొచ్చి ఒంటరి గువ్వగా చేసి పడేస్తాడు. ఇక నిరీక్షణే ఉండదు, ఎవరో చదువుకుంటారన్న ఆశ ఉండదు, నిరీక్షణ ఉండదు, శూన్యం అయిపోయింది. ఎవరికి వెళ్ళి చూడటానికి ఉండదు. ఇక అందరూ చేతులు ఎత్తేస్తారు, నిస్సహాయులం బాబు, మేమేం చేయలేము, అమ్మ నిస్సహాయులం, మేమేం చేయలేము. ఎవరు వచ్చారు మోషే కోసం? అమ్మ వచ్చిందా? బిడ్డ పోయాడని అమ్మని రానీరు, ఐగుప్తు బానిస. పోనీ ఫరో కుమార్తె వచ్చిందా?
నా కుమారుడు ఏడి, మోషే ఏడి, ఎటుపోయాడు, కనుక్కోండి, నా బిడ్డను తీసుకోండి అందా. హంతకుడుగా ముద్ర వేయబడ్డాడు గనుక అతనికి సపోర్ట్ చేస్తే వాళ్ళు కూడా నేరస్తులు అవుతారు. అందరూ సర్దుకున్నారు. ఇక ఆదరించేది లేదు, ఓదార్చేది లేదు, ధైర్యపరిచేది లేదు, ప్రోత్సహించేది లేదు. కర్తవ్యాన్ని గురించి రేపేవాళ్ళు లేరు. ఒంటరి గువ్వ. దేవుని బడిలో ఒంటరివి నీవు. ఇక ఇప్పుడు నీ కనపడేది నలుదిశలా ఆయనే. ఇక ఎటుపక్క చూసిన నలుదిక్కులా ఆయన ఒక్కడే. ఇక నిరీక్షణే లేదు, ఇక ఆధారం లేదు. మీదున్న ఏర్పాటును బట్టి, భవిష్యత్తులో దేవుడు నిన్ను వాడుకోవాలన్న సంకల్పాన్ని బట్టి నీకు దాని తీవ్రత ఉంటుంది, ఆ పరిస్థితుల తీవ్రత ఉంటుంది. అర్థమవుతుందని నేను చెప్పేది. ఎక్కడ ఎటుపక్క నిరీక్షణ లేకుండా కట్టడి చేయబడతా ఉన్నావు. మరొక పెద్ద పనుంది మోషేతో, మళ్ళా 40 ఏళ్ల పనుంది మోషేతో. తానేమనుకున్నాడు, 40 ఏళ్ళు నాకున్న టాలెంట్స్ ఏంటి, నాకున్న నైపుణ్యం ఏంటి, నాకున్న సామర్థ్యం ఏంటి, నాకున్న క్యాడర్ ఏంటి, నేను వేస్ట్ అయిపోతుంది నా జీవితం, నా టైం అంతా వ్యర్థమైపోతుంది, నా టైం అంతా వేస్ట్ అయిపోతుంది, అయ్యో నిష్ప్రయోజనంగా గడిచిపోతుంది. ఎంత క్షోభించుంటాడో కదా. తనకున్న ఆ విద్యలన్నీ, ఆ టాలెంట్స్ అన్నీ కూడా నిష్ప్రయోజనం అయిపోయి కేవలం గొర్రెలు కాసే పని. తనకున్న సామర్థ్యం ఎక్కడ, నాలెడ్జ్ ఎక్కడ, గొర్రెలు ఎక్కడ. కొంతమంది అనుకుంటారు, అసలు నేను చేసిన స్టడీ ఏంటి, నా స్థాయి ఏంటి, ఇప్పుడు నేను చేస్తున్నది ఏంది నాకు ఇంత దారుణంగా అయిపోయింది నా పరిస్థితి. నా స్టడీ ఏమో తీవ్రంగా ఉంది, కానీ నేను చేసేదేమో ఎక్కడో అధపాతాళంలో ఉన్నట్టుంది. ఏంటి నాకు ఇది, దేవా ఎందుకు నాకు ఇలాంటి గతి పట్టించావు నువ్వు అన్న ప్రశ్న నీకు పుడితే ఆయన అంటాడు, నువ్వు మోషేవి నాయనా అంటాడు. నువ్వు మోషేవి తల్లి. దేవుని జోక్యం ఎట్లా చేసేసాడండి. మొదట ఆకారం ఉంది, తర్వాత నిరాకారం అయిపోయింది, తర్వాత దేవుడు జోక్యం చేయటం మొదలుపెట్టాడు. అద్భుతమైన ఆకృతి వచ్చింది, మోషేకు వచ్చింది, మోషే జీవితానికి కూడా వచ్చేసింది. ఎంత అంటే తరతరములకు ఆశీర్వాద కారణంగా చేయబడ్డాడు. అవునా? తరతరములకు ఆశీర్వాద కారణంగా. ఇశ్రాయేలు జనాంగానికి మాత్రమే మోషే ఆశీర్వాద కారణమా? పంచకాండాలు ఇచ్చి మనకు కూడా ఆశీర్వాద కారణం అయ్యాడు ఆయన. మన ఆశీర్వాదానికి మోషే కారకుడు అయ్యాడు.